గోవా నుంచి ఆల్కహాల్ తీసుకొని రావచ్చా? ఇన్ కేస్ తీసుకుని వస్తే ఎన్ని లీటర్స్ తీసుకొని రావచ్చు? కొంతమంది ఏమో తీసుకొని రాకూడదు అంటారు. ఆ విషయం మీద మనం ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాం ఈ వీడియోలో. అండ్ గోవాలో కొత్త కొత్త స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తుంటారు. అండ్ కొంతమంది భయపడతారు కూడా గోవాకి వెళ్ళడానికి ఈ స్కామ్స్ వల్ల. మనం ఏంటంటే ఈ వీడియోలో ఆ స్కామ్స్ ఏంటి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. ఇన్ కేస్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. గోవాలో జరిగే స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హోటల్ బుకింగ్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం ఏంటంటే హోటల్స్ అడ్వాన్స్గా బుక్ చేసుకుంటాం ఆన్లైన్లో. మనం అలా బుక్ చేస్తామో లేదో మనకు ఒక కాల్ వస్తుంది. ట్రూ కాలర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓయో ఇలా పడుతుందన్నమాట. మనం లిఫ్ట్ చేయగానే అడ్వాన్స్ పే చేయండి, లేదంటే మీ రూమ్ కన్ఫర్మ్ కాదు, అట్లీస్ట్ ఒక 1000 అలా పే చేయాలి అంటారు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి రిస్క్ చేసుకునేది ఎందుకు అని చెప్పేసి బుక్ చేస్తారనమాట 1000. ఇది జెన్యూన్ కాదా అని కూడా మనం ఆలోచించలేం, ఎందుకంటే అది ట్రూ కాలర్లో కూడా ఓయో ఇలా పడుతుంది. అండ్ మనం బుకింగ్ చేయగానే వచ్చింది కాబట్టి ఆ కస్టమర్ కేర్ నుంచే వచ్చింది అనుకుంటాము. కానీ తర్వాత అర్థమవుతుంది మనకు అది ఫేక్ కాల్ అని చెప్పేసి. ఎప్పుడైతే మనం బుక్ చేస్తామో ఆన్లైన్లో ఇమీడియట్గా ఆ డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుంది అనేది తర్వాత టాపిక్. వాళ్ళు ఏంటంటే నెంబర్స్ అన్నీ కూడా booking.com oyo.com అని ఇలా సేవ్ చేసుకొని మీకు కాల్ చేస్తారు. మీకు ట్రూ కాలర్లో కూడా అలానే డిస్ప్లే అవ్వడం వల్ల మీరు పే చేస్తారు. తర్వాత మీకు అర్థమవుతుంది అది స్కామ్ అని చెప్పేసి. అండ్ సెకండ్ స్కామ్ ఏంటంటే హోటల్ బుకింగ్స్లో జరిగేది, ఎస్పెషల్లీ ఇది పీక్ సీజన్లో జరుగుతుంది. డిసెంబర్ జనవరిలో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం. దాంట్లో ఏంటంటే మీరు అడ్వాన్స్ పే చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిన తర్వాత పే చేయొచ్చు అంటారు. సో మనం ఏంటంటే వెళ్ళి అక్కడ రిసెప్షన్ దగ్గర అడిగినప్పుడు లేదు మ్యామ్ హోటల్ మీది బుకింగ్ రాలేదంటారు, లేదంటే రూమ్లో సమ్ ఇష్యూ ఉందంటారు, లేదంటే దానికన్నా చిన్న రూమ్ ఉందంటారు. కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4000 బుక్ చేసుకుంటే అది పీక్ సీజన్లో ఏంటంటే ఆఫ్లైన్లో కొంతమంది 5000కి 6000 కూడా రెడీగా ఉంటారు పే చేయడానికి. అటువంటి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట, మీకోసం బెటర్ వాళ్ళు మీ బుకింగ్ని క్యాన్సిల్ చేసి ఇటువంటి రీజన్స్ చెప్తారు. ఇలా చాలా స్కామ్స్ జరుగుతాయి. అప్పుడు మీకు వేరే ఆల్టర్నేటివ్ రూమ్స్ కూడా దొరకవు పీక్ సీజన్ కాబట్టి. సో వీటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే ఆన్లైన్లో బుక్ చేస్తామో మనకి ఏదైనా అడ్వాన్స్ అమౌంట్ గురించి అడిగినప్పుడు మనకి యాప్లోనే వాళ్ళని మెసేజ్ చేయమని చెప్పేసి అడగాలి. ఆ హోటల్ వాళ్ళని మీకు అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది booking.యాప్లో కానీ లేదంటే ఎయిర్బిఎన్బిలో కానీ ఏ యాప్లో అయినా అక్కడ చాట్ మెసేజింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళని మనం అడగాలి. మీరు నెంబర్ కానీ అన్ని కానీ దాంట్లో ఇవ్వండి అని చెప్పేసి మనం కూడా పేమెంట్ చేసి దాంట్లోనే కన్ఫర్మ్ చేసామనుకోండి. సో దట్ మనకి అక్కడ ట్రాకింగ్ ఉంటుంది. అప్పుడు మనం వెబ్సైట్కి రీచ్ అయితే వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు, వీళ్ళు ఈ హోటల్స్ వాళ్ళు ఇటువంటివి చేస్తున్నారని చెప్పేసి. సో అలా మాత్రమే మనం అడ్వాన్స్ పే చేయాలన్నమాట. రెండోది ఏంటంటే మీరు అడ్వాన్స్ బుక్ చేసి వెళ్ళిపోవడమే బెస్ట్ అనమాట, అక్కడికి వెళ్ళి పే చేయడం ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు నేను లాస్ట్ మినిట్ మనం వెళ్ళామనుకోండి, వీడు వస్తాడా లేదా, మనం పీక్ సీజన్లో రూమ్ వదులుకోవాలని చెప్పేసి వాళ్ళకి భయం ఉంటుంది. దానివల్ల వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. దానికన్నా మనం బెటర్ ఏంటంటే అడ్వాన్స్ పే చేయాలి. ఎలా అంటే ఇందాక నేను చెప్పాను కదా, మనం జెన్యున్గా వెబ్సైట్లో నుంచే పే చేసామనుకోండి మన అమౌంట్కి ఏం ప్రాబ్లం ఉండదు. సో దట్ మన రూమ్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఒక 1 month ముందు బుక్ చేసుకున్నప్పుడు రూమ్ మనం ఫాలో అప్ చేయాలి. ఒక 20 days తర్వాత ఒక కాల్, ఒక 15 days తర్వాత ఒకటి, వెళ్ళే 1 week ముందు ఒక కాల్. సో దట్ వాళ్ళకి ఏంటంటే టచ్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది వీళ్ళు జెన్యూనే అని చెప్పేసి. వాళ్ళు ఏం రెస్పాండ్ ఇవ్వకుండా ఉన్నారనుకోండి మనం అర్థం చేసుకోవచ్చు ఇది జస్ట్ ఫేక్ అయినట్టుంది మన బుకింగ్ అని చెప్పేసి. సో దట్ మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి మోసపోయే కన్నా ముందే మనం అలర్ట్ అవ్వచ్చు అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా దీని మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, హోటల్ స్కామ్స్ ఎలా జరుగుతాయని చెప్పేసి. రెండోది ఏంటంటే లోకల్ ట్రాన్స్పోర్టేషన్. మనం ఏంటంటే స్కూటీస్ కానీ కార్ కానీ రెంట్కి తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి అడ్వాన్స్ పే చేయాలి. రిటర్న్లో వాళ్ళు అడ్వాన్స్ అమౌంట్ ఇవ్వరు అనమాట. ఇదిగో ఇలా డ్యామేజ్ జరిగింది, ఇదిగో ఈ స్క్రాచ్ మీ వల్ల పడింది అని చెప్పేసి అంటారు. మనం ఏంటంటే కంప్లీట్ వీడియో తీసుకోవాలి, ఏదో నామకే వస్తే వీడియో తీసుకోవడం కాదు. ఎస్పెషల్లీ కార్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ డెంట్స్ కానీ లైన్స్ ఏమైనా ఉన్నాయా కంప్లీట్గా వీడియో తీసుకొని వాడికి చెప్పి అప్పుడు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎటువంటి లొల్లి ఉండదు అనమాట. లేదంటే మీ వల్లే ఇది జరిగింది అని చెప్పేసి అదొక పెద్ద పంచాయతీ ఉంటుంది. మనం ట్రిప్ డిసప్పాయింట్ అయ్యి వస్తాం, అన్ని రోజులు ఎంజాయ్ చేసినా కూడా రిటర్న్ ఇచ్చి వచ్చేటప్పుడు మన అడ్వాన్స్ అమౌంట్ వాళ్ళు ఇవ్వకపోతే. సో అదొకటైతే క్లియర్గా మైండ్లో పెట్టుకోండి.
మూడవది వచ్చేసి వాటర్ స్పోర్ట్స్. చాలామంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గోవాకి ఏంటంటే వాళ్ళు బీచ్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ చాలా బుకింగ్ ఏజెంట్స్ ఉంటారనమాట. మీకు క్రౌడ్ ఎక్కువ ఉంది, మా దగ్గర ఆఫర్ ఉంది, వాటర్ బుకింగ్స్ తీసుకోండి, మేము ఎక్కువ టైం ఇస్తాం, మిమ్మల్ని తీసుకెళ్ళి బాగా ఎక్స్ప్లోర్ చేపిస్తాము, సో అడ్వాన్స్ పే చేయండి, అట్లీస్ట్ 500 అన్నా, లేదంటే మొత్తం అమౌంట్ పే చేయండి, ఇదిగో మాది జెన్యూన్ కంపెనీ ఇక్కడే ఉంది, మా టూరిజం కంపెనీ కూడా, ఇదిగో మా లైసెన్స్, మీకు రిసీప్ట్ అన్నీ ఇస్తాము, మేము ఫేక్ కాదు అంటారు. వాళ్ళు ఫేక్ కాదు, నిజమే. మీరు ఒక 500 ఎంతో పే చేస్తారు మీరు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1500 అనుకోండి అమౌంట్, వీళ్ళకి 500 పే చేశారు, మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 1500 పే చేయాల్సి ఉంటుంది. ఈ 500 ఏంటంటే వీళ్ళు మధ్యలో థర్డ్ మ్యాన్ ఛార్జెస్ అనమాట. సో అలా 500 రూపీస్ ఎక్స్ట్రాగా మీరు పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతారనమాట. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం ఇక్కడ థర్డ్ పార్టీ ఏజెంట్స్ వీళ్ళని ఎవరిని రీచ్ అవ్వకుండా, మనకి ప్రతి బీచ్ దగ్గర మోస్ట్లీ నార్త్ గోవాలో వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, అక్కడ చిన్న కౌంటర్స్ ఉంటాయి మనకి బీచ్ ఎంట్రన్స్లోనే, లేదంటే మధ్యలో ఎక్కడన్నా. ఆ కౌంటర్లో మనం అమౌంట్ తీసుకొని అప్పటికప్పుడు పర్ఫామ్ చేయడం బెటర్ అనమాట. వాటర్ స్పోర్ట్స్కి అడ్వాన్స్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు, ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఏంటంటే నైట్ లైఫ్, ఇది చాలా మంది చాలా వీడియోస్లో చెప్పుంటారు. గోవాకి ఎస్పెషల్లీ చాలా మంది ఏంటంటే ఈ నైట్ లైఫ్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ ఆల్కహాల్ అమ్మాయిల కోసం వెళ్తారనమాట. ఈ టీటోస్ లైన్లో కానీ చాలా పబ్స్ ఉంటాయి మీకు అక్కడ. చాలా మంది బయట ఉంటారు, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు కానీ, లేదంటే కాస్త విలేజెస్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు అమ్మాయిలు దూరంగానే వాళ్ళతో పాటు వెళ్తారనమాట, వాళ్ళు కూడా వచ్చేస్తారు. మీరేమనుకుంటారు, ఏదో 1,000-2,000 కదా, పోతే పోనీలో ఒక రాయేద్దాం అని చెప్పి వెళ్తారు. వెళ్ళి ఇద్దరు డ్రింక్ చేసేటప్పుడు వాళ్ళు కాస్ట్లీవన్నీ ఆర్డర్ చేస్తారనమాట. బిల్లు మీకు తెలియకుండానే 10,000 పైన అయిపోయి ఉంటుంది. రిజల్ట్ చూసుకుంటే మీరు కనీసం వాళ్ళ చేయి కూడా తాకి ఉండరు అనమాట. అంతే అయిపోయిందని చెప్పి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళందరినీ ఆ పబ్స్ వాళ్ళే బయట పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారనమాట. సో అటువంటి వాటికి అట్రాక్ట్ అయ్యి మోసపోకండి. అది చాలా మందికి తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి ఆ వీక్ పాయింట్ మీద మోసపోయి తర్వాత ట్రిప్ అంతా డిసప్పాయింట్ అవుతారు. సో అటువంటి వాటికి వెళ్ళకుండా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకొని, ఇన్ కేస్ తాగి అలవాటు ఉంటే మీ వరకు తాగి బ్యాస్తో ఎంజాయ్ చేసి రండి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఆల్కహాల్ది, మనం పబ్స్కి ఇలా వెళ్ళి డ్రింక్ చేస్తున్నప్పుడు కంట్రోల్ ఉండదు కదా కొంతమందికి. బిల్లింగ్ అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ బిల్లింగ్లో ఎక్స్ట్రా వేసేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7-8 బీర్స్ అనుకోండి, వాళ్ళు 10-12 అని చెప్పి చూపిస్తారు మీకు. మీరు కొంతమంది చూసుకోరు, వాళ్ళు కూడా ఏంటంటే చూసుకున్నా కూడా మీరు తీసుకున్నారు, మీకు తెలియదు, అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే మనం పే చేసి తీసుకోవడం బెటర్ అనమాట. అంటే ఒక 3 బీర్స్ ఆర్డర్ చేసాం, దానికి పే చేసేయడము, తర్వాత ఇంకో 2 ఆర్డర్ చేసాం, దానికి పే చేయడము అలా బెస్ట్ అనమాట. సో దట్ మీకు లాస్ట్లో ఈ లొల్లంతా ఉండదు, ఈ మిస్కాలిక్యులేషన్ది. అదొక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ టైంని కూడా స్కామ్ చేస్తారు గోవాలో. ఏంటంటే మీరు బీచ్లో హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, నీట్గా రెడీ అయ్యి ఒక ఇద్దరు వస్తారనమాట. మీకు మ్యామ్ ట్రై చేయండి ఈ స్క్రాచ్ కార్డ్స్, మీకు లక్కీగా ఏమైనా వస్తుందేమో, మేమంతా ఫ్రాడ్ కాదు 5 స్టార్ హోటల్స్ నుంచి అని చెప్పేసి. మీరు కూడా ఏంది, మనీ ఏం అడగట్లేదు కదా, స్క్రాచ్ కార్డ్సే కదా స్వైప్ చేయమన్నారు అని చెప్పేసి స్వైప్ చేస్తారు. స్వైప్ చేసిన తర్వాత మీకు దాంట్లో కార్ అనో ఒక మొబైల్ అనో ఏదో ఒకటి ఆప్షన్ చూపిస్తారు వాళ్ళు. దాంట్లో మీకు హాలిడే ప్యాకేజ్ అనో లేదంటే మొబైల్ అనో వచ్చి ఉంటుంది. రాగానే ఏముందంటారంటే వాళ్ళు, మా ఆఫీస్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి తీసుకోండి, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, హోటల్కే ఇన్వైట్ చేస్తారనమాట, 5 స్టార్ హోటల్కే. మీరు గూగుల్లో చూసుకున్నా కూడా 5 స్టార్ హోటల్ ఉంటుంది. వెళ్ళారనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళ మార్కెటింగ్ అంతా స్టార్ట్ చేస్తారు. బేసిక్గా వాళ్ళు ఏంటంటే టూరిజం కంపెనీస్ 5 స్టార్ హోటల్స్, కర్మానే అనుకుంటా పేరు, అది చాలా ఫేమస్ గోవాలో. 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, వాళ్ళ మార్కెటింగ్ ఇలానే ఉంటుంది. అక్కడ ఎవరైతే టూరిస్టులు వచ్చి ఉంటారో వాళ్ళని ఇలా మార్కెటింగ్ చేసి తీసుకెళ్ళి వాళ్ళు సెషన్స్ ఇచ్చి, ఇదిగో మా దగ్గర ఈ ప్యాకేజ్ తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్పేసి 4 to 5 అవర్స్ మీకు కూర్చోబెట్టి వాళ్ళు సెషన్స్ ఇచ్చి మీరు ఏంటంటే ఆశపడతారనమాట, చివరికైనా మనకి ఫోన్ వస్తుంది కదా అని చెప్పేసి. లాస్ట్లో వాళ్ళు ఏమంటారంటే మీకు హాలిడే ప్యాకేజ్ వచ్చింది 1 వీక్, సో మీరు వెళ్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అంటారు. దాంట్లో ఏం వచ్చేది ఉండదు, మీ టైం అంతా వేస్ట్, హాఫ్ డే వేస్ట్ అనమాట. మనం ఏదో 3 days 4 days వెకేషన్ ప్లాన్ చేసుకుని ఎట్లుంటే దాంట్లో వాళ్ళు హాఫ్ డే తినేస్తారు. ఇది చాలా మంది బాగా డిసప్పాయింట్ అవుతారు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యా అనమాట ఇలా ఎక్స్పీరియన్స్ అయ్యి హాఫ్ డే వేస్ట్ చేసుకొని. సో ఇవి మోస్ట్లీ నేను స్కామ్స్ అన్ని కూడా కవర్ చేశాను. తర్వాత మేజర్ పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ గురించి.
దీని మీద నేను చాలా కామెంట్స్ చూశాను నా వీడియోలో కూడా. తీసుకోవచ్చు అంట కదా, తీసుకోరాకూడదు కదా అంట కదా, ఎన్ని లీటర్స్ తీసుకురావచ్చు అని చెప్పి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను క్లియర్గా దీని మీద చెప్తానండి. మీరు ఆల్కహాల్ అనేది అసలు తీసుకొని రాకూడదు అనమాట. మళ్ళీ మీరు కామెంట్ కొంతమంది పెట్టొచ్చు, నేను తీసుకొని వచ్చాను అని చెప్పేసి. మీరు తీసుకొని వచ్చినప్పుడు మీకు చెక్ చేయలేదు, మీరు వచ్చేసారేమో. కానీ చెక్కింగ్లో దొరికారంటే మాత్రం కంపల్సరీ ఏంటంటే కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళ అమౌంట్ కూడా తీసుకోరు. నేనే ఒకసారి బస్సులో వచ్చేటప్పుడు మా దాంట్లోనే ఒక బాటిల్ తీసుకుని వచ్చాడు, వాళ్ళని చెక్ చేసి కేసు రాశారు తెలంగాణలో. గోవాలో ఏంటంటే టూ స్టేట్స్ దగ్గర చెకింగ్ ఉంటుంది. గోవా ఎగ్జిట్ అయ్యేటప్పుడు, తెలంగాణ ఎంటర్ అయ్యేటప్పుడు, ఆంధ్ర ఎంటర్ అయ్యేటప్పుడు. మీకు అక్కడ అమౌంట్ తీసుకుని వదిలేయవచ్చు, కానీ ఇక్కడ మాత్రం కేసు ఫైల్ చేస్తారు. అది చాలా డేంజర్. కొంతమంది ఏంటంటే మేమేం దొరకలేదు, మాకు చెక్ చేయలేదు అంటారు. వాళ్ళు దొరకలేదేమో, మీ కేసులో దొరికితే తొక్కలో ఆ ఆల్కహాల్ బాటిల్ కోసం మీరు ఆ కేసు పెట్టుకొని డిసప్పాయింట్ అవ్వాలా? సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఎవడో చెప్పాడని చెప్పేసి తీసుకురావడానికి ట్రై చేయకండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఫ్లైట్లో వచ్చేటప్పుడు క్యారీ చేస్తారు. ఎస్, మీరు ఎయిర్పోర్ట్లో వచ్చే పని అయితే మీరు క్యారీ చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఓన్ వెహికల్స్లో కానీ బస్లో, ట్రైన్లో ఇలా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మీ మీద కేసు ఫైల్ అయితే చేస్తారు. గోవాలో మనీ తీసుకున్నా కూడా మీ స్టేట్లో ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం కేసు ఫైల్ చేస్తారు, మనీ కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ లొల్లి ఏం పెట్టుకోకుండా హ్యాపీగా మీరేంటంటే ఎంజాయ్ చేసి వచ్చేయండి. లేదు ఇన్ కేసు ఫ్లైట్లో వస్తుంటే ఫ్లైట్లో క్యారీ చేయండి, అది కూడా 5 లీటర్స్ అనమాట లిమిట్. సో ఇది దీని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మళ్ళీ కామెంట్ పెట్టకండి నేను తీసుకొని వచ్చాను, వాళ్ళు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, గోవాలో మీరు ఆల్కహాల్ షాపింగ్ చేసినప్పుడు ఆ షాప్ వాళ్ళు ఏమంటారంటే, మేము ఒక రిసిప్ట్ ఇస్తాము, ఇది మీరు చెక్ పోస్ట్ దగ్గర చూపిస్తే పోలీసులు ఏమనరు, మిమ్మల్ని అలౌ చేస్తారు మీ హోమ్ స్టేట్కి క్యారీ చేయడానికి అని చెప్పేసి అంటారు. దాన్ని నమ్ముకొని మీరు బల్క్ షాపింగ్ చేశారనుకోండి, ఇంక అంతే సంగతులు. ఆ గోవా చెక్ పోస్ట్ దగ్గర అసలు అలౌ చేయరు. ఒకవేళ కొంతమంది డబ్బులు తీసుకొని కొన్ని బాటిల్స్ అలౌ చేసినా కూడా ఇందా చెప్పినట్టు మీ హోమ్ స్టేట్లో ఎంటర్ అయ్యేటప్పుడు కంపల్సరీ కేసు ఫైల్ చేస్తారనమాట. ఇక్కడ కూడా చెకింగ్ ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే చాలా మంది తెలుగులో యూట్యూబర్స్ సపరేట్ వీడియో చేసి ఉంటారు, ఆల్కహాల్ ప్రైసెస్ ఇన్ గోవా అని చెప్పేసి. అది చూపించి వీడియో తీసిన దాంట్లో తప్పలేదులే, కానీ లాస్ట్లో ఒకటి ప్రమోట్ చేస్తారు, మీరు ఈ రిసిప్ట్ చూపించి మీ హోమ్ టౌన్కి క్యారీ చేయవచ్చు అని చెప్పేసి. అదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అటువంటి వాటిని నమ్ముకొని మీరైతే క్యారీ చేయకండి. కంపల్సరీ మీ మీద అయితే కేసు ఫైల్ చేస్తారు చెక్ చేస్తే. ఐ హోప్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే ఈ వీడియో మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో కొత్త క్రియేటర్స్కి ఏంటంటే కాస్త బూస్ట్ ఉంటుంది అనమాట. మనం కష్టపడి వీడియో చూసినందుకు అది ఎక్కువ మందికి రీచ్ అయితే, అందువల్ల లైక్ చేయండి అని చెప్పేసి అందరూ అడిగేది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.